సో వైజాగ్ అంటే మనకు బీచ్లు మాత్రమే గుర్తుకొస్తాయి. అది కాదు మామ, వైజాగ్ అంటే ఒక బ్రాండ్. కానీ ఇక్కడ ఒక భారీ యుద్ధ విమానం కూడా ఉంది. అది మ్యూజియం రూపంలో ఉంది. అది మీరు కూడా చూసారా? చూస్తే కింద కామెంట్ చేయండి. సో మొత్తం వీడియో మీకైతే ఫుల్ డీటెయిల్గా లోపల ఎలా ఉందో బయట ఎలా ఉందో మొత్తం అయితే క్లియర్గా చూపిస్తాను. సో నాతో అయితే ఎయిర్క్రాఫ్ట్ మ్యూజియంలోకి అయితే వెళ్ళిపోదాం పదండి. సో అవును, ఈ వైజాగ్ బీచ్ రోడ్లో అయితే మనం ఎప్పుడు చూడని ఒక యుద్ధ విమానం మ్యూజియం అయితే ఉంది. సో ఆ యుద్ధ విమానం మ్యూజియం పేరేంటో తెలుసుకునే ముందు సో మన ఛానల్ సబ్స్క్రైబ్ చేశారా? సబ్స్క్రైబ్ చెప్తే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ అండ్ కామెంట్ షేర్. ఓకే, సో ఇప్పుడు ఆ యుద్ధ విమానం చూసుకుంటే TU-142 ఎయిర్క్రాఫ్ట్ మ్యూజియం. సో సరిగ్గా విన్నారా? TU-142, 143 కాదండి, 142. మీ అందరికీ 143 చెప్పి అలవాటు అయిపోయి ఉంటుంది. సో అయితే TU-142 ఎయిర్క్రాఫ్ట్ మ్యూజియం. సో ఈరోజు మనం ఈ అద్భుతమైన మ్యూజియంని పూర్తిగా ఎక్స్ప్లోర్ చేయబోతున్నాం. నాతో అయితే చిల్ అయిపోయింది మామ. సో మనం ఎంట్రన్స్ అవగానే మనకైతే వైజాగ్ సో చూసారా ఎంత అద్భుతంగా ఉందో. సో ఫస్ట్ హాల్లో చూస్తే మనకు చాలా అంటే చాలా వండర్ఫుల్గా అనిపించింది. నాకైతే బుర్ర పాడైపోయింది. సో మీరు కూడా ఎప్పుడైనా వైజాగ్ వచ్చారా? సో ఈ ఎయిర్క్రాఫ్ట్ మ్యూజియం విజిట్ చేశారా? విజిట్ చేస్తే కిందనైతే కామెంట్ చేయండి, చేయకపోతే చేయలేదని చెప్పండి. ఏదైనా సరే కన్ఫామ్గా అయితే కామెంట్ చేయడం మాత్రం మర్చిపోమామా. సో వైజాగ్లో అమ్మాయిలే అనుకుంటా కానీ మంచి వ్యూ పాయింట్స్ కూడా ఉన్నాయన్నమాట. సో నేను ఎప్పుడు అనుకుంటా వైజాగ్లో అమ్మాయిలు బాగుంటారు అనుకుంటా కానీ వైజాగ్ మొత్తం తిరిగాక నాకు అనిపించింది మంచి వ్యూ పాయింట్స్ కూడా ఉన్నాయి. సో వైజాగ్ అంటే డెస్టినీ ఆఫ్ లైఫ్. ఓకే, సో నేను ఎప్పుడెల్లా ఎక్కడి నుంచి వచ్చినా సరే వైజాగ్ అయితే కన్ఫామ్గా వెళ్తానండి. ఎందుకంటే ఆ బీచ్ రోడ్లో వెళ్తుంటూ ఉంటారు మామ, ఆ లెక్కే వేరు అసలు. బుర్ర పాడంటే బుర్ర పాడంతే. సో మీరు ఎప్పుడైనా వైజాగ్ బీచ్ రోడ్లో తిరిగారా? సో తిరిగితే కామెంట్. సో నేనైతే ఫుల్గా తిరిగాను, ఆఫ్కోర్స్ నేను ఎప్పుడు తిరుగుతూ ఉంటాను. సో ఈ మ్యూజియం గురించి మనం తెలుసుకుంటే సో ఇప్పుడైతే వైజాగ్ గురించి అయితే మొత్తం తెలుసుకున్నాం. సో వైజాగ్లో ప్లేసెస్ కూడా మీకైతే లాస్ట్లో మొత్తం ఒక ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తాను. సో ఇప్పుడైతే ప్రజెంట్ ఈ మ్యూజియం గురించి తెలుసుకుందాం పదండి. సో ఇది TU-142 ఎయిర్క్రాఫ్ట్ మ్యూజియం. సో ఈరోజు మనం ఒక అద్భుతమైన మ్యూజియంకి అయితే ఎక్స్ప్లోర్ చేసాం. సో నాకైతే ఎప్పుడు కానీ ఇది మర్చిపోలేని రోజు అనమాట. సో లొకేషన్ ఎక్కడుందో మొత్తం అయితే ఎంట్రీ ఫీజు ఎంతో మొత్తం అయితే ఈ వీడియోలో మీకు ఫుల్ డీటెయిల్స్ చెప్తాను. సో దాని హిస్టరీ, దాని ఫ్యాక్ట్స్, మొత్తం ఎగ్జిబిషన్ వల్ల ఎలా ఉంటుంది మొత్తం అయితే మీకు ఈ వీడియోలో ఫుల్గా డీటెయిల్గా చెప్తాను అనమాట. సో కాన్సన్ట్రేషన్ పెట్టి ఆలోచించండి. సో ఇంట్రెస్టింగ్గా ఉంటుంది ఈ వీడియో. సో మీరు కూడా చూస్తే 4K వీడియోలో చూస్తే మీరు వెళ్ళాల్సిన అవసరం కూడా లేదు నన్ను అడిగితే. సో అంత క్లియర్గా చూపించాను అనమాట. సో RGB 54 ఇవన్నీ టార్పైడ్స్ ఇవన్నీ సంథింగ్ ఆ బాంబుల టైప్లో ఉంటాయి. సో మనకైతే అంతగా తెలీదు. సో ఇక్కడ చూసుకుంటే ట్రూబో జనరేటర్. సో అది ఎందుకు కొడతారో మనకే తెలియదు, కాకపోతే మీ అందరికి చూపించాలని నేనైతే ముందుకు వచ్చాను. సో నా వీడియో నచ్చితే కామెంట్, లైక్, షేర్. సో ఇప్పుడు దీని లొకేషన్ చూసుకుంటే ఈ మ్యూజియం అనేది విశాఖపట్నం RK బీచ్ రోడ్డు పైన సబ్మెరైన్ మ్యూజియం దగ్గరలో ఉంటుంది మామ. సో ఎంట్రీ టికెట్ చూసుకుంటే 70 రూపాయలు మాత్రమే. సో మీరు లేదు 4 మ్యూజియంస్ ఉంటాయి అనమాట. సో 4 మ్యూజియంస్ చూడాలనుకుంటే 200 మాత్రమే. సో లేదు ఒకటే చూడాలనుకుంటే 70 రూపీస్ అయితే పే చేయాలి. సో మీరు 4 చూస్తే బాగుంటుంది అనమాట. సో వైజాగ్ ఈవినింగ్ టైంలో చూసుకొని మిడ్ డే మధ్యలో అంటే ఆఫ్టర్నూన్ టైంలో మీరు చూసుకుంటే ఇదైతే చాలా బాగుంటుంది అనమాట. సో ఆఫ్టర్నూన్ ఎందుకంటే ఎండతో మీరు బీచ్లో తిరిగినా వేస్టే. సో నేను అందుకే సజెస్ట్ చేసేది ఏంటంటే ఈ 4 మ్యూజియంలో తిరిగేయండి. సో తిరిగిస్తే మీకు కూడా చూసినట్టు ఎంజాయ్ చేసిన ఫీలింగ్ అయితే మీకైతే వస్తుందో. సో ఇప్పుడు హిస్టరీ చూసుకుంటాం మనం అయితే. ఇది సాధారణ విమానం కాదు మామ. సో ఇది TU-142M అనే ఇండియన్ నేవీ యుద్ధ విమానం. సో ఈ విమానం సుమారు 29 సంవత్సరాల పాటు దేశానికి సేవలు అందించింది. సో నువ్వు ఎన్ని సంవత్సరాలు అందించావు అది కూడా చెప్పు. సో మీ దీంట్లో ఎవరైనా డిఫెన్స్ వాళ్ళు ఉంటే వాళ్ళకైతే క్లియర్గా అర్థమవుతుంది. అండ్ దానితో పాటు సో ఎయిర్క్రాఫ్ట్కి సంబంధించిన ఎవరైనా ఉంటే వాళ్ళకి ఇంకా బాగా అర్థమవుతుంది అనమాట. సో సముద్రంలో ఈ సబ్మెరైన్ ఈ ఎయిర్క్రాఫ్ట్ యొక్క పని ఏంటంటే చూడండి, సముద్రంలో శత్రు సబ్మెరైన్స్ గుర్తించడం దీని యొక్క ప్రధాన విధి. సో పాకిస్తాన్ వాళ్ళు వీళ్ళందరూ యుద్ధం ఏవేవి సంథింగ్ వస్తాయి కదా, సో వాటిని గుర్తించి అప్డేట్ ఇస్తుంది అనమాట. సో ఇది 29 సంవత్సరాల పాటు చేసిన పని ఏంటంటే అది. సో నువ్వే చేసో కిందనైతే కామెంట్ చేసావు. రిటైర్ అయిన తర్వాత ఇదైతే అన్ని సంవత్సరాలు పనిచేసిన తర్వాత రిటైర్ అయిపోయింది. సో ఏదైనా అంతే, మనమైతే 60 years పనిచేసి మనమైతే మూలకి వెళ్ళిపోతాం. సో అలానే ఇది 29 సంవత్సరాల పాటు పనిచేసి రిటైర్ అయిపోయింది అనమాట. సో రిటైర్ అయిపోయిన తర్వాత కూడా దీని అయితే ఊరికే వదిలేకుండా ఒక మ్యూజియంలో ఏర్పాటు చేసి దీని ద్వారా అయితే మనీ అయితే ఫ్లో చేస్తుంది మన ఏపీ గవర్నమెంట్. సో ఇదైతే మంచి ఆలోచన నన్ను అడిగితే. సో చాలా అంటే చాలా అమౌంట్ వస్తుంది అనమాట. సో టూరిజం కూడా డెవలప్ అవుతుంది. వైజాగ్ అంటే టూరిజం అంటే వైజాగ్.
సో ఈ ఎగ్జిబిషన్ హాల్ ముందుగా మీరు ఒక ఎగ్జిబిషన్ హాల్కి అయితే వెళ్తారు. సో మన అయితే ఇప్పుడు ఎగ్జిట్ పొజిషన్ వచ్చాం, కాకపోతే మీరు ఎగ్జిబిషన్ హాల్ అన్నీ చూసారు. విమాన భాగాలు, ఇంజిన్స్, మిసైల్స్, మోడల్స్, సర్వైవల్ కిట్స్ ఇవన్నీ చూడవచ్చు. ప్రతి ఐటమ్ వెనక ఒక హిస్టరీ ఉంటుంది. సో హిస్టరీ అన్ని తెలుసుకోవాలంటే మీరైతే గూగుల్ క్రోమ్లోకి వెళ్ళండి. సో మీరు అనుకున్న హిస్టరీ కాదు మామ, ఎయిర్ క్రాఫ్ట్ హిస్టరీ వేరేలా ఉంటుంది, అదైతే తెలుసుకోండి. సో ఇన్సైడ్ ఎయిర్ క్రాఫ్ట్ చూసుకుంటే ఇప్పుడు అసలు హైలైట్ అసలు అంటే బుర్రపాడు ఎయిర్ క్రాఫ్ట్ చూడగానే నాకైతే ఒరిజినల్ అక్కడ ఇదైతే ఒరిజినలే కాకపోతే నార్మల్గా ఇప్పుడు ఫ్లో అవుతూ ఉంటే విమానాలు ఉంటాయి కదా, అదైతే ఫీలింగ్ వచ్చింది. సో ఈ విమానం లోపలికి వెళ్ళడం, సో మీరు కాక్పిట్లోకి క్రో ఏరియా అన్నీ దగ్గరగా చూడవచ్చు అనమాట. సో కాక్పిట్, క్రో ఏరియా ఇవన్నీ దగ్గర చూస్తే ఆ ఫీల్ వేరేలా ఉంటుంది. సో ఫీల్ అయినోడికైతే అర్థం అవుతుంది, ఏదో ఫీల్ అయినోడికైతే ఏది అర్థం కాదు. సో నేవీ పైలట్ ఎలా పనిచేసేవారో అర్థమవుతుంది అనమాట. సో ఇది నిజంగా ఒక రియల్ లైఫ్ ఎక్స్పీరియన్స్ లాంటిది. సో మీకు అంతగా అర్థం కాకపోతే అక్కడైతే విఆర్ ఎక్స్పీరియన్స్ కూడా ఉంటుంది అనమాట. విఆర్ ఎక్స్పీరియన్స్ నేను ఎప్పుడు ఎక్స్పీరియన్స్ చేయలేదు, కానీ మీరు ఎప్పుడైనా ఎక్స్పీరియన్స్ చేస్తే విఆర్ సిమ్యులేటర్ కూడా ఉంటుంది అక్కడ అయితే. సో దాంతో మీరు విమానం నడిపించిన అనుభవం కూడా పొందవచ్చు. సో కొన్ని మనం షార్ట్స్ చూసే ఉంటాం, విఆర్ షార్ట్స్ అండ్ ఆవిడ జస్ట్ అది స్పెట్స్ లాగా పెట్టుకొని జస్ట్ అది ఎక్స్ప్లెయిన్ చేస్తే అది రొటేట్ అవుతూ ఏదైనా సైకిల్ తొక్కినట్టు, కార్ నడుపునట్టు అవన్నీ అనిపిస్తుంది కదా, అదేనండి విఆర్ ఎక్స్పీరియన్స్. దీని యొక్క ఫ్యాక్ట్స్ కూడా తెలుసుకుందాం మనం ఈ విమానం గురించి. ఈ విమానం సుమారు 53 మీటర్ల పొడవు, 53 మీటర్ల విడ్త్ కలిగి ఉంటుంది అనమాట. సో ఇది పెద్ద విమానం దగ్గరగా చూడడం ఒక గ్రేట్ ఎక్స్పీరియన్స్ నాకైతే అనిపించింది. సో మీకు కూడా అనిపిస్తుంది ఆ మ్యూజియంకి వెళ్తే. సో మ్యూజియంకి వెళ్తే మీకు 4 మ్యూజియంస్ అయితే కవర్ అయిపోతుంది. ఈ మ్యూజియం ఎందుకు స్పెషల్ అంటే ఇది ఒక రియల్ నేవీ ఎయిర్ క్రాఫ్ట్. ఇక్కడ వెళ్తే మన దేశ రక్షణలో నేవీ పాత్ర ఎంత గొప్పగా ఉందో మనకైతే తెలుస్తుంది. సో బయట నుంచి చూస్తే మనం నేవీ డేకి అన్నీ వెళ్ళి బయట నుంచి చూస్తే ఏదోలా ఉంటుంది కానీ సో ఇదైతే ఎక్స్పీరియన్స్ చేయొచ్చు లేవట్లో ఎలా ఉంటుంది మొత్తం మీద. ఇదనగా సబ్మెరైన్ అనగా సో సబ్మెరైన్ గురించి మీకు ఫుల్ డీటెయిల్ వీడియో అయితే చేశాను. సో ఇక్కడికి వెళ్తే మనకైతే నియర్ బై ప్లేసెస్ కొన్ని ఉన్నాయి. సో వాటిని కూడా విజిట్ చేసేవచ్చు. ఆర్కే బీచ్, సో మార్నింగ్ ఈవినింగ్ ఆర్కే బీచ్ ఎంజాయ్ చేస్తూ ఈ సబ్మెరైన్ మ్యూజియము, కైలాసగిరికి కూడా చూసేవచ్చు. సో ఎండ టైంలో అంటే ఆఫ్టర్నూన్ టైంలో మీరు అక్కడెక్కడ తిరిగిన కన్నా వీటిలోకి వెళ్తే ఏసీ చల్లగా ఉంటుంది, కూలింగ్గా ఉంటుంది కాబట్టి సో బీచ్లో సాయంత్రం మార్నింగ్ ఎంజాయ్ చేసి ఈవినింగ్ టైంలో వీటికైతే వెళ్ళిపోవచ్చు అనమాట. సో వైజాగ్ వస్తే ఈ మ్యూజియం మాత్రం తప్పకుండా. ఈ మ్యూజియం కొద్దిగా ఇక్కడ 4 మ్యూజియంస్ ఉంటాయి. ఆ 4 మ్యూజియంస్ 200 పర్ హెడ్, చిన్నపిల్లలకి అయితే 120 రూపీస్. సో మీరు ఫ్యామిలీతో వెళ్తే ఈ మ్యూజియంస్ అయితే కంపల్సరీ విజిట్ చేయండి. ఎందుకని చెప్తున్నాను, సో ఎప్పుడు టీవీలో చూస్తాం కానీ ఒక్కసారి కూడా నేవీ లోపల ఎలా ఉంటుంది, బయట ఎలా ఉంటుంది, సబ్మెరీన్ లోపల ఎలా ఉంటుంది. సో మనం టీవీలో చూస్తాం, అవునా ఇలా ఇలా అనుకుంటాం. కాకపోతే ఒకసారి ఎక్స్పీరియన్స్ చేస్తే మీకు కూడా అర్థమైపోద్ది అనమాట. సో వాళ్ళు ఎంత కష్టపడుతున్నారో, వాళ్ళ లెక్క ఏంటో, వాళ్ళు ఇది ఏంటో మనకైతే అర్థమవుతుంది. సో మీ దీంట్లో ఎవరైనా డిఫెన్స్లు ఉంటే కిందనైతే కామెంట్ చేయండి. అదేవిధంగా మన ఛానల్ అయితే నచ్చితే మన ఈ వీడియో మీకు నచ్చితే లైక్ అండ్ కామెంట్. సో బయట నుంచి చూసుకుంటే ఈ విమానం చాలా అంటే చాలా పెద్దగా ఉందండి. సో దాని ఉండలు కూడా చూసుకోవచ్చు, చాలా పెద్దగా ఉన్నాయి. మనం సో ఆ ఉండలో హీలియం అనే వాయువు ఉంటుంది. మీ అందరికీ మనం అంత సైంటిస్ట్ ఏం కాదు, మనకి అంత సైన్స్ మీద అంత పొట్టేం లేదు. సో ఏదో కొంచెం తెలుసు చెప్పాను. సో వీడియో ఈ ఇన్ఫర్మేషన్ మీకు వర్త్ అనిపిస్తే మాత్రం లైక్ అండ్ కామెంట్, షేర్ కూడా చేయమమ్మా. సో వైజాగ్ వెళ్తే కిందనైతే కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకు. ఈసారి వైజాగ్ వస్తే నాకైతే పర్సనల్గా మెసేజ్ చేయి, నేను కూడా వైజాగ్ వచ్చి మిమ్మల్ని అయితే నేను కలుస్తాను. సో ఇక్కడైతే ఫోటోలు దిగవచ్చు, చిన్నపిల్లలు అయితే ఫోటోలు దిగుతున్నారు. సో ఇదంతా ఓవర్ వ్యూ. సో మీరైతే కంపల్సరీ వెళ్ళాలి మామ. వైజాగ్ అంటే ఒక అద్భుతం. నన్ను అడిగితే వైజాగ్ అంటే ఒక అద్భుతం. సో వైజాగ్ అంటే ఇష్టం లేనివాడు ఎవడు ఉండడు అనమాట. బయట ఏదో ఐ లవ్ వైజాగ్, మనం జస్ట్ ఏదో వీడియో కోసం అయితే వెళ్ళి ఏదో చిన్న షార్ప్ కాన్ పోజ్ ఇద్దాం అనుకున్నాం, కానీ అక్కడ జనాలు అందరూ ఉన్నాం, మనకైతే సిగ్గు కదా, ఏదో ఓవర్ యాక్టింగ్ చేసి వచ్చాం అనమాట. సో మీరైతే కన్ఫర్మ్గా వెళ్ళి మనం చూడండి. జై హింద్.